నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అండి. రీసెంట్గా మనకి ఏంటంటే డీలింక్ ఈ ఫంక్షనాలిటీ అనేది మనకి అన్లాక్ చేశారు కదా. ఓకే, సో ఎవరికైతే కాంట్రిబ్యూషన్ జరిగి కూడా ఓకే, సో దాని మీద ఎట్లాంటి క్లెయిమ్ ఇనిషియేట్ చేయరు, అంటే పీఎఫ్ విత్డ్రా చేయరో, ట్రాన్స్ఫర్ చేయరో, అట్లాంటి వాళ్ళు ప్రస్తుతానికైతే డీలింక్ ఆప్షన్ ద్వారా వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు రిక్వెస్ట్ అనేది. ఓకేనా, సో ప్రస్తుతానికైతే అన్లాక్ అయింది. అయితే ఇంతకుముందు మనకేంటే డైరెక్ట్గా ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళకి వెళ్ళేది. ఇప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఎవరైనా డీలింగ్ చేస్తాము అనుకుంటే కనుక అది పెండింగ్ అట్ ఎంప్లాయర్, అంటే ఏదైతే కంపెనీ ఉందో, మనం ఏ కంపెనీ అయితే మనం డీలింగ్ చేద్దాం అనుకున్నామో ఆ కంపెనీకి రిక్వెస్ట్ అయితే వెళ్తుంది అనమాట. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అవుతుంది. ఓకే, సో ఇట్లా మనకి పెండింగ్ అట్ ఎంప్లాయర్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మనకి రీసెంట్గా ఎంప్లాయర్ డాష్ బోర్డ్లో కూడా ఓకేనా, కంపెనీ వాళ్ళకి సంబంధించిన డాష్ బోర్డ్లో కూడా అది ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. సో వాళ్ళు దాన్ని ఎట్లా అప్రూవ్ చేస్తారు, అక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకునే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి మన స్క్రీన్ కూడా చెక్ చేసుకోవచ్చు, వాట్సాప్ ద్వారా కనెక్ట్ అండి. అయితే ఇప్పుడు నేను కంపెనీ ఎంప్లాయర్ డాష్ బోర్డ్ని అయితే ఓపెన్ చేశాను, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎంప్లాయర్ పోర్టల్ సంబంధించింది. అండ్ మీరు ఇక్కడ చెక్ చేస్తే కనుక మనకి ఇక్కడ మెంబర్లో చివరిలో వీళ్ళు డీలింక్ మెంబర్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, ఈ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఓకే, సో దీన్ని క్లిక్ చేశాను అనుకోండి. సో క్లిక్ చేయగానే అండ్ లోడింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి 2 టైప్ ఆఫ్ ట్యాబ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. పెండింగ్ అప్లికేషన్స్ అలాగే ప్రాసెస్డ్ అప్లికేషన్స్ అని చెప్పేసి మనకి 2 ట్యాబ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఫస్ట్ దాంట్లో మీరు ఏదైనా రిక్వెస్ట్ సబ్మిట్ చేశారనుకోండి మీ నుంచి, ఇది హెచ్ఆర్కి ఎట్లా కనిపిస్తుంది అనమాట ఓపెన్ చేయగానే పెండింగ్ అప్లికేషన్స్లో. ఓకే, సో అక్కడ మెంబర్ ఐడి కానివ్వండి, ఎస్టాబ్లిష్ నేమ్ కానివ్వండి, యూఎన్ నెంబర్ కానివ్వండి, సర్వీస్ డేటా కానివ్వండి, డీలింగ్ రీజన్ అక్కడ మీరు ఒక రీజన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఇలా నాకు ఆఫర్ వచ్చింది బట్ కంపెనీలో జాయిన్ అవ్వలేదు, లేదా నా ప్రైమేయం లేకుండా దీన్ని యాడ్ చేశారు అని చెప్పేసి మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి అక్కడ. ఓకే, సో దానికి సంబంధించిన రీజన్స్ అనేవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. అండ్ రిమార్క్ ఏంటి అంటే కాంట్రిబ్యూషన్స్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయండి. ఓకే, సో అమౌంట్ పడిందా లేదా, సో కాంట్రిబ్యూషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమౌంట్ కాంట్రిబ్యూట్ అయింది అనే విషయాలు కూడా ఇక్కడ తెలిసే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ క్లెయిమ్స్ కూడా ఇనిషియేట్ అయిందా లేదా, మీరు పీఎఫ్ విత్డ్రా చేశారా లేదా అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అనమాట. అంటే మనకైతే అక్కడైతే రిక్వెస్ట్ అయితే సబ్మిట్ అవ్వదు. ఇన్ కేసు మీరు పీఎఫ్ విత్డ్రా చేసినా కానివ్వండి, లేదా సంథింగ్ ఏం చేసినా అక్కడైతే మీకు డీలింగ్ చేసినా కానీ మీకు ఎర్రర్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా, సమ్ క్లెయిమ్ ఇనిషియేట్ అయింది లేదా పీఎఫ్ విత్డ్రా చేశారని చెప్పేసి, బట్ క్లెయిమ్స్ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ తర్వాత అప్రూవ్ యాక్షన్ అండ్ రిజెక్షన్ యాక్షన్. ఓకేనా, వీళ్ళు అప్రూవ్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా సో ఈ 2 ట్యాబ్లను యూజ్ చేయాలి. ఓకే, సో అప్రూవ్ చేస్తే సో దాని సంబంధించిన రిమార్క్ అనేది వాళ్ళు మెన్షన్ చేయాలి, ఎందుకు అప్రూవ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు డీలింగ్కు సమ్ కారణం ఏంటని చెప్పేసి. అలాగే రిజెక్షన్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఇట్లా ఇన్ కేసు వాళ్ళు అప్రూవ్ చేశారు, రిజెక్ట్ చేస్తే ఇంకా ఎక్కడితో అయిపోతుంది. బట్ అప్రూవ్ చేశారు అనుకోండి, అది ప్రాసెస్డ్ అప్లికేషన్లోకి వెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ప్రాసెస్డ్ అప్లికేషన్స్ ఇట్లా మనకి సంబంధించిన డేటా అంతా చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఏవైతే వీళ్ళు డీలింగ్ అప్రూవ్ చేశారో వాళ్ళకి సంబంధించిన డేటా అంతా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ సేమ్, ఎక్కడ వరకు సేమే. ఓకేనా, క్లెయిమ్స్ వరకు సేమే. అండ్ ఎంప్లాయర్ యాక్షన్ ఏంటి, వాళ్ళు అప్రూవ్ చేశారు, ఎంప్లాయర్ రిమార్క్ ఏంటి, ఏం పెట్టారు రిమార్క్ అనేది షో చేస్తుంది అనమాట. అప్లికేషన్ స్టేటస్ అనేది ఎవరి దగ్గర ఉంది, పీఎఫ్ ఆఫీస్లో. ఇంతకుముందు మనకి పెండింగ్ పెట్టి డిఏ అని చెప్పేసి ఇట్లా సంథింగ్ 1/1 ఒక స్టేటస్ అనేది చూపించేది కదా. సో అట్లా చూపించే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా, సో వీళ్ళు ఇక్కడ అప్రూవ్ చేస్తే పీఎఫ్ ఆఫీసర్లో ఇది అప్రూవ్ అయిపోతుంది. అంటే మనకి ఈ డీలింగ్ ఫ్లో అనేది ఓకేనా, ఫ్లో చార్ట్ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఇట్లా ఉంటుంది. మీకు ఒక ఐడియా రావాలన్న ఉద్దేశంతో ఇది చూపిస్తున్నాను. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెండింగ్ అప్లికేషన్స్ మీరు ఎప్పుడైతే త్రూ చేస్తారో మీ పోర్టల్ నుంచి అది పెండింగ్ అప్లికేషన్స్లోకి వస్తుంది. వీళ్ళు ఓకే చేస్తే కనుక ఇక్కడ ప్రాసెస్ అప్లికేషన్లోకి వెళ్ళి అది ఏమైంది అనేది చూపిస్తుంది అనమాట. అయితే పర్టికులర్గా చాలామందికి డౌట్ ఉంది. సో పర్టికులర్గా ఇక్కడ ఎంప్లాయర్ డైరెక్ట్గా మనం కాకుండా ఎంప్లాయరే డీలింగ్ చేయొచ్చు అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఆప్షన్ లేదు. ఓకేనా, సో నేనైతే చూశాను బట్ ఎక్కడ కూడా ఓకేనా మెంబర్ డేటాలోకి వెళ్ళి చెక్ చేశాను, మెంబర్ ప్రొఫైల్లోకి వెళ్ళి. సో ఎక్కడ కూడాను వాళ్ళకంటే హెచ్ఆర్ఏ కంపెనీ వాళ్ళే డీలింగ్ చేయడానికి అయితే అవకాశం లేదు. మీరు రిక్వెస్ట్ పెడితేనే వీళ్ళకి వస్తుంది. సో వీళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే అది డీలింగ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విషయాన్ని గమనించాలి. ప్రతి ఒక్కరికి విషయం తెలియాలన్న ఉద్దేశంతో ఇది చూపిస్తున్నాను. ఆ తర్వాత వీడియోలో మీకు డీలింగ్ ఎవరు చేసుకోవచ్చు ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను. చాలామందికి దీని మీద మళ్ళీ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు పూర్తిగా ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో డీలింగ్ సంబంధించి
మరొకసారి మనం రిమైండ్ చేసుకుందాం. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే 2 విషయాలు మీరు మధ్య కూడా కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.